వెల్కమ్ బ్యాక్. 8 నెలల క్రితం జైల్లో ఉన్న వ్యక్తి కొన్ని గంటల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొన్ని గంటల వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేయబోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? అంతా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నట్టే కనిపిస్తున్న ప్రజాస్వామ్యం మీద అతిపెద్ద జోక్ ఇది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకి జయ మాటంటే రాజ్యాంగం కన్నా ఎక్కువ. జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు బెంచ్ 40 సెకండ్ల తీర్పు వినిపించిన మరో 40 సెకండ్లకు పార్లమెంటు వద్ద పెద్ద కోలాహలమే చెలరేగింది. అన్నాడీఎంకే ఎంపీలందరూ పార్లమెంట్ లోపల నుంచి స్వీట్ బాక్సులు పట్టుకుని బయటకు పరుగులు తీశారు. స్వీట్లు పంచుతూ ఆనందంతో డాన్స్లేశారు. ఇలాంటి ప్రక్రియ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అమ్మకు తెలిస్తే తమ బతుకు ఏమవుతుందోననే భయంతో మీడియా మైకుల ముందుకొచ్చి ఆనందాన్ని ప్రకటించారు. ఇక తమిళనాడులో జరిగిన రచ్చకు అంతే లేదు. ప్రధాన నగరాలు పట్టణాల్లో పోనకు వచ్చినట్లు ఊగిపోయారు అన్నాడీఎంకే కార్యకర్తలు. ఉద్దేశపూర్వకంగా వ్యక్తి పూజను పెంపొందించారు. అది ఎంజీఆర్, జయలలిత దాన్ని మరీ తారాస్థాయికి తీసుకెళ్లారు. డిఎంకేలో కూడా ఉంది, కానీ డిఎంకేలో కరుణానిధి ఆయన కుటుంబం, పైగా వాళ్ళు ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉండడం వల్ల పార్టీ నిర్మాణాన్ని నిలుపుకోవడం అవసరమైంది. కానీ అదే ఎంజీఆర్, జయలలిత విషయానికి వచ్చేసరికి పూర్తిగా వ్యక్తి ఆరాధన అక్కడ ఉంది. అన్ని ప్రాంతీయ పార్టీల్లో ఉంది, కానీ అన్నాడీఎంకేలో మరీ చాలా ఎక్కువగా ఉంది. పార్టీ మీద జయలలితకున్న గ్రిప్ నీటిలో మొసలికుండే బలం కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ. ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు పార్టీలో ఎవ్వరికీ కనీసం ఆలోచనైనా వస్తుందని ఊహించడం కష్టమే. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అమ్మకు సాష్టాంగ దండ ప్రమాణం చేయాల్సిందే. ఎన్నికల ప్రచారంలో అమ్మ ప్రచారం చేస్తుంటే శిలా విగ్రహంలా నిలబడాల్సిందే. కాదు కూడదు అని నోరెత్తినా, చెయ్యి చూపి కార్యకర్తలకు అభివాదం తెలిపినా అమ్మకు కోపం వస్తుంది. అభ్యర్థి రాజకీయ జీవితం చీకట్లోకి జారిపోతుంది. అక్రమాస్తుల కేసులో జయలలితకు క్లీన్ చిట్ లభించగానే ఆమె పోటీ చేసేందుకు వీలుగా రాజీనామా చేసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. చివరికి ఆ అదృష్టం చెన్నైలోని ఆర్కే నగర్ ఎమ్మెల్యేకు దక్కింది. అంటే అక్కడ ఆగ్రహం వచ్చినా, అభిమానం వచ్చినా కూడా రెండు కూడా ఎక్స్ట్రీమ్గానే ఉంటాయి. అక్కడ మనం అనేక సంఘటనలు గతంలో కూడా చూసాం. తర్వాత మరి వ్యక్తి పూజ అనేటువంటి విషయానికి వస్తే, వ్యక్తి పూజ అనేటువంటిది దాదాపుగా ఈ భారతదేశ రాజకీయాల్లో చాలా చోట్ల ఉంది, కాదనిలేం. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే మరీ ఎక్కువ ఆ రకంగా వ్యక్తి పూజ అనేటువంటి ప్రాతిపదికగా అక్కడ గతంలో ఉన్నటువంటి ఎంజీఆర్ కానీ, ఆ తర్వాత ఆయన వారసురాలిగా వచ్చినటువంటి జయలలిత మీద వ్యక్తి పూజ అనేటువంటిది ఎక్కువగా ఉంది. భారతదేశంలో చూసినట్టయితే ఇందిరాగాంధీ మీద ఏ రకంగా అయితే కొంతకాలం వ్యక్తి పూజ బ్రహ్మాండంగా నడిచిందో, ఇక్కడ తమిళనాడులో కూడా అదే రకమైన పరిస్థితి మనం చూడవచ్చు. 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న కరుణానిధి జయ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీశారు. అక్రమాస్తులు, భూముల కేటాయింపులు, అక్రమాలపై కేసులు పెట్టారు. జయను జైల్లో నెట్టారు. దీంతో ఆమె 2001 ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. అయితే అదే ఎన్నికల్లో పార్టీ గెలవడంతో జయ ముఖ్యమంత్రి అయ్యారు. జయను ముఖ్యమంత్రి పదవికి అర్హురాలిగా ప్రకటించాలంటూ ప్రత్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు జరిగినట్లే 2001లోనూ జరిగింది. పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా నిలబెట్టిన జయ పదవి నుంచి తప్పుకున్నారు. కోర్టు నిర్దోషిగా తేల్చడంతో 2002 మార్చిలో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మన దేశ రాజకీయాలని శాసిస్తున్నటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు. శాసించడం అంటే శాసించడమే. ప్రజల అభిమానం ఆమెకు అండగా ఉన్నంతకాలం ఆమె నాయకత్వం ఇలాగే కొనసాగుతుంది. అప్పుడు ఇప్పుడు జై మీద అక్రమాస్తుల కేసు ఉండడం, అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ఉండడం కాకతాళీయమే అయినా పార్టీ కార్యకర్తలు మాత్రం దీన్ని ఒక సెంటిమెంటుగా భావిస్తున్నారు. పన్నీరు సెల్వంకు తాత్కాలిక పగ్గాలు అప్పగిస్తే జయలలిత కేసు నుంచి బయటపడతారనేది పార్టీలో బలమైన నమ్మకం. 2 సార్లు అవకాశం వచ్చినా ముఖ్యమంత్రిగా ఉంటూ పార్టీపై పట్టు బిగించి అధికారం శాశ్వతం చేసుకునే ఛాన్స్ ఉన్నా పన్నీరు సెల్వం అలాంటిదేమీ చేయకపోవడాన్ని క్రమశిక్షణ అనడం కంటే జయలలిత మీద భక్తిగా చెప్పుకోవచ్చు. మితిమీరిన వ్యక్తి ఆరాధన ప్రదర్శించే పార్టీల్లో అన్నాడీఎంకే ప్రపంచంలోనే నెంబర్ 1. అందువల్ల పదవుల కోసం కక్కుర్తి పడేటటువంటి ఇట్లాంటి ఆత్మగౌరవం లేని వ్యక్తులు, అధమస్థాయి మనుషులు ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతూనే ఉంటుంది. నిరంతర అప్రమత్తతే ప్రజాస్వామ్యానికి మూల్యం అంటారు. అందువల్ల ఆ చైతన్యం ప్రజల్లో ఉండటంతో పాటు పైన ఎన్నిక అవుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన నిజాయితీ కూడా చాలా ముఖ్యం. అది లేదు ఇక్కడ. పన్నీర్ సెల్వం కుర్చీలో కూడా కూర్చోకుండా పక్కన ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఏడాది కాలంలో ఆయన ఏం చేయకూడదు, బొమ్మలాగా ఉండాలి అంతే, కేవలం పీఠం అప్పగించడానికైనా ఆయన కూర్చున్నాడు, మళ్ళీ అప్పగిస్తున్నాడు. అక్రమాస్తుల కేసులో జయలలితకు 5 ఏళ్ల జైలు శిక్ష పడడంతో తమిళనాడులో 100 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది 4 తెగ్గోసుకున్నారు. హైకోర్టు తీర్పు రావడానికి ముందు జైకు క్లీన్ చిట్ రావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యకర్తలు పూజలు చేశారు.
కొంతమంది అయితే దేవుడికి మొక్కుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి జయలలిత దూరంగా ఉన్న 8 నెలల కాలంలో తమిళనాట అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. పన్నీరు సెల్వం చిన్న పనికి కూడా శంకుస్థాపన చేయలేదు. ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తి పట్ల ఇంత భక్తి పిచ్చి సమర్థనీయమేనా? ఒక వ్యక్తి కోసం, అది కూడా అవినీతి ఆరోపణల కేసులో శిక్ష పడిన వ్యక్తి కోసం వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం న్యాయమేనా? స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.